నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం మా నాన్నగారు కాలం చేసిన తర్వాత వ్యవసాయ రంగంలోకి వచ్చి వ్యవసాయం నేర్చుకుని మార్చారు. వరి పరిశోధన సంస్థ 8 కిలోమీటర్లో ఉంది. ఆ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ టెక్నాలజీ కూడా నేర్చుకున్నాను. అప్పుడు ఎకరానికి 10-15 బస్తాల కంటే పండే కాదు. అటు అప్పుడు ఏ రకం పండేదంటారండి? అప్పట్లో ఏ రకం అప్పుడు పండేదంటారు? అక్కుళ్ళు, కృష్ణాటకలు, బసంగి అని ఉండేవి. మార్కెట్ తయారు మార్కెట్ పరిశోధన కేంద్రం పెట్టి 100 ఏళ్ళైంది. ఇప్పటికి ఈ సంవత్సరానికి అక్కడ 70-80 మంది శాస్త్రజ్ఞులు ఉంటారు. వాళ్ళే కష్టపడిందని తయారు చేసి అందరికీ రైతులకు ఇచ్చేవారు. అక్కుళ్ళు, కృష్ణాటకలు, బసంగి ఈ 3 రకాలు అప్పుడు వెరీ పాపులర్. అవే అందరూ పండించేవారు. ఎకరానికి బాగా ఎదిగిపోయి చేరి ఈనిన తర్వాత పడిపోతే ఎకరానికి 10, 12, 15 కన్నా అయ్యే కొద్ది అనమాట. అది కాకుండా అటు ఉత్తరాదిని వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఆహారం లేక లక్షల మంది చనిపోతున్నారమ్మా. అప్పుడు కేంద్ర మంత్రి సి సుబ్రహ్మణ్యం వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఆహార కరువు తీర్చాలని కేంద్ర బాధ్యత కదమ్మా, అది తీసుకుని ఫిలిప్పైన్స్లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఉంది. వాళ్ళ దగ్గర IRAT అని ఫస్ట్ పొట్టి వరి మంగళం తయారు చేశారు. దాన్ని ఒక్కొక్క కేజీ తెచ్చి మార్చారు. వరి పరిశోధన స్థలం ద్వారా మా పొలంలో వేయించారు. అటు తమిళనాడులో కోయంబత్తూరులో ఒక ఎకరం నెలలో వేయించి 2 చోట్ల టెస్ట్ చేశారు. అది కొంత నారు మిగిలిపోతే నారు కూడా వాళ్ళ ఫామ్లోనే తీసుకొచ్చారు. నాట్లు కూడా వాళ్ళ మనుషులో వేస్తారు. ఎరువులు, పురుగు మందులు అప్పుడు మాకు తెలియవు. అన్నీ వాళ్ళే వాడారు. నారు మిగిలిపోతే పక్కన కాలం ఉంటే కాలంలో పడేస్తారు. ఆ నారు తీసుకెళ్ళి వేరే మా పొలంలో నాట్లు తీసి అందులో కూడా నాట్లు వేయించేసి ఇది నాట్లు. అదే మీ మొదటి స్టెప్ అండి? మొదటి అందులో వేస్తాను. ఇది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి కలెక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ రావటం మొదలుపెట్టారు. చూసి ఆశ్చర్యపోయారు. పొట్టిగానే ఉంది. ఎరువులు వేశారు ఆ రోజుల్లో, యూరియా, పొటాష్, సూపర్, ఇవన్నీ కూడా పురుగుల మందులు కూడా వాడారు. నేను అక్కడ ఆ పొలానికి చూడటానికి అందరూ రావడంతో ఆ పొలాన్ని వదిలేసి పూర్తిగా దానికి ఎరువులే లేదు, పురుగు మందులు వాడలేదు, ఏది వాడలేదు. ఆ పరిస్థితిలో అది హార్వెస్ట్ వరకు చేసుకెళ్తే హార్వెస్ట్ చేసినప్పుడు కలెక్టర్ గారు వచ్చారు. చేస్తే 20 బస్తాలు వచ్చింది. పడిపోలేదు. 125 రోజులు పంటే. ఈ అక్కుళ్ళు, కృష్ణాటకలో బసంగి 160-150 రోజులు. ఇది ఇంకా తొందరగానే వచ్చేసింది. ఇది 125 రోజులకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు శాస్త్రజ్ఞుల వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అది రబీలో 2వ పంటలో వాడాల్సింది మొదటి పంటలో వేశారు. అది 2వ పంటలో వేస్తే మంచి దిగుబడి వస్తుంది, వర్షాలు ఉండవు కనుక. ఇది ఇప్పుడు వేశారు కనుక 22 బస్తాలు వచ్చింది. సో ఈ రిపోర్టు ఢిల్లీ పంపించారు. ఆయన మా పొలంలో వేశాను కదా అని వేరే నారు, దానికి ఎరువులు వేయలేదు, ఏమీ వేయలేదు. దాంట్లో 4 బస్తాలు వచ్చింది 10 సెంట్లో తలకరలోని. ఆశ్చర్యపోయారు అందరూ. అప్పుడు ఊళ్ళో పెద్దలందరూ సుబ్బారావు అబద్ధాలు చెబుతున్నాడు పేరు కోసం. అప్పట్లో మామూలుగా ఎన్ని బస్తాలు వచ్చాయండి? 12-20 మధ్యన వచ్చేవి. ఇది 22 వచ్చింది. అది నారు కోత కోసి ఆ కోసిన గడ్డి ఆ ధాన్యం మీద కప్పడానికి సరిపోవాలి. అంత పొట్టి రకం అనమాట ఇది. అది చూస్తే నేను కొరాల ప్రజలందరూ వెళ్ళి, కుర్రాళ్ళందరూ వెళ్ళి సుబ్బారావు నిజం చెబుతున్నాడు, అబద్ధం చెబుతున్నాడు అని అది కొలిచి ఆ ధాన్యాన్ని కూడా తూకం చూశారన్న. చూస్తే 4 బస్తాలు అయింది. కొలిస్తే 10 సెంట్లు వచ్చింది. ఎకరానికి 100 సెంట్లు కదండి, 10 సెంట్లో 4 బస్తాలు అంటే ఎకరానికి 40 అయినట్టే లెక్క. వాళ్ళు కోరుకున్నట్టు అయినట్టు లెక్క. అప్పుడు మా జాయింట్ డైరెక్టర్ రత్నం గారు అని ఉండేవారు. ఫస్ట్ టైం నేను బయటికి వెళ్తాం, నన్ను విజయవాడ తీసుకెళ్లారు. అక్కడికి సి సుబ్రహ్మణ్య గారు, మన రాష్ట్ర ఆహార మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు వెళ్ళి నన్ను, ఆయనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు కనుక ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పారు.
నీకెందుకు వచ్చింది, మాకెందుకు రాదు, మా శాస్త్రవేత్తలు ఏం తప్పు చేశారు అని అడిగారు. తప్పు ఏం చేయలేదండి. అసలు మా పొలాలు చాలా సారవంతమైన పొలాలు, గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లా. అలాంటిది మీరు ఎరువులు వేశారు, పురుగు మందులు వాడారు. ఆ ఫిలిపైన్స్లో ఏదైతే చెప్పారో ఆ పద్ధతి ప్రకారం అన్నీ చేస్తారు. నేను ఏమి లేకుండానే 4 బస్తాలు వచ్చింది. ఊళ్ళో పెద్దలు ఎవరో నమ్మట్లేదు, ఇప్పటికే నమ్మట్లేదు. సుబ్బారావు అబద్ధం చెప్తున్నాడు అంట. సరే, నిజంగా నీకు 40 పైన నువ్వు చెప్తున్నావు కనుక నీ మీద నమ్మకంతో సీడ్ తెప్పిస్తాను నేను. ఎంత వేస్తావు, ఎన్ని ఎకరాలు వేస్తావు అన్నారు. అందరి చేత ఎంత వేయిస్తావు, ఎంత ఆర్గనైజ్ చేస్తాం, దేశానికి ఆహార పద్ధతులు కావాలి. ఇదంతా జరుగుతున్నప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చండి? అప్పుడు నాకు 25 ఏళ్ళు. 25 సంవత్సరాలు. మిమ్మల్ని ఒక గవర్నమెంట్ నమ్మి మీకు అంత పెద్ద బాధ్యతను అప్పగించింది. ఎన్ని వేల ఎకరం వేయిస్తామంటే 1000 ఎకరం వేయిస్తాను. ఈజిట్ అన్నారు, వేస్తాను సార్ అంటే కుర్రాళ్ళందరూ నమ్మారు కదండి. సరే, ఫిలిపైన్స్ నుంచి అంతర్జాతీయ వరి పరిశ్రమ సంస్థ నుంచి ఆ సీడ్ విమానంలో చెన్నై వరకు తెప్పించారు. చెన్నై నుంచి అవతల లారీలో తెచ్చుకున్నాం. ఆ సెంట్రల్ ఆపి పంచుతుంటే 30 కేజీలు వాడేవారు అప్పుడు సీడ్ అని ఎకరానికి. ఇప్పుడు 10 కేజీలు. ఆ 30 కేజీల కాడికి వచ్చింది 1000 ఎకరాలకి. అప్పుడు కుర్రాళ్ళందరూ వచ్చేసి మాకు కావాలని గొడవ చేస్తే 15 కేజీల కాడికి పనిచేశాను. 1000 ఎకరాల బదులు 2000 ఎకరాలు అయిపోయింది. మీరు ఇప్పుడు యువ రైతులకి ఇచ్చే ఏమైనా సజెషన్స్ ఉన్నాయండి? నేను అదే గొప్ప పని చేస్తాను. ఇప్పుడు 60 బస్తాలు పండుతుందంటే తెలియాలి, ఎలా పండించాలో తెలియాలి. మామూలు వాళ్ళ పద్ధతిలో పండించడం తెలియదు. ప్రతి బ్యాగ్లోనూ ఇప్పుడు మీరు 10 బస్తాలు ఆర్డర్ ఇచ్చారనుకోండి, నెక్కంటి సుబ్బారావు అంట ఫోన్ నెంబరు, వెరైటీ పేరు, ఎన్ని రోజులు, నార్మల్ కాడి నుంచి కోత వరకు ఎలా చేయాలి, ఎరువుల నార్మల్కి ఎలా వేయాలి, పత్తిజానికి అలా వేయాలి, ఎప్పుడెప్పుడు ఏ రోజు ఎన్ని రోజులకు వేయాలి, పేపర్ ప్రింట్ చేసి బ్యాగ్లో పెట్టాలి. అందుకు వాళ్ళు తేలిక అయిపోతున్నారు. అసలు తెలంగాణలో అసలు ఎంత అభిమానిస్తారంటే అన్ని జిల్లాలు. హుజూర్ నగర్లో అయితే కొన్ని 100 మంది హుజూర్ నగర్. అలా అన్ని చోట్ల, ప్రతి చోట నుంచి కూడా. ఇక్కడ కొత్తగూడెం దగ్గర మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు. ఆయనకి చౌడు పొలం 20 ఎకరాలు ఉంది. ఎకరానికి 2 బస్తాలు 3 బస్తాలు అవుతుందంట. SAL 10 అని జవహర్లాల్ ఇచ్చిన రకం బాగా పాపాయని. బోర్లు, ఉప్పు నీరున్న బోర్ వాటర్లో పొలంలో చౌడు ఉన్న 40 బస్తాలు అవుతాయి. అది ఆయన ఫోన్ చేసి ఈ రకం కావాలని పంపిస్తారు, 20 ఎకరాల కంటే పంపిస్తాను, 20 ఎకరాలు ఫోన్పే చేస్తారు. అక్కడికి వెళ్ళి నేను ఆయన 20 ఎకరాలు, ఎకరం 40 బస్తాలు అడిగారు. 2-3 అయ్యే పొలం 40 బస్తాలు. వాళ్ళ అగ్రికల్చర్ మిషన్ తీసుకెళ్ళి నన్ను ఎంతో సన్మానం చేశారు. అట్లా చూడండి, 2 బస్తాలు అయ్యే పొలం 40 బస్తాలు రేంజ్ అనే వెరైటీ వచ్చిందంటే అది ఎలా పండించాలని పేపర్ ఉన్నారు. అట్లా సర్వీస్ ఈ రోజుకే చేస్తాను. ఇప్పుడు DRR 75 100 బ్యాగ్ చెప్తున్నారు, ఏ రేంజ్కి వెళ్తుందో చూడాలి. ఎకరంలో వేశాను. నిన్న అట్లా అయినాయి. నేను భద్రాచలం ఎన్ని వస్తే మీకు దొరకపోదాను. యాక్చువల్గా మేము ఒక 3 వీక్స్ నుంచి అనుకుంటున్నామండి ఆచంట రావాలి అనుకుని. కానీ ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా అనుకుంటున్నాము, నెక్స్ట్ ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఇవాళ ఇటు పరిస్థితుల్లో రావాలనుకుంటే వాన వచ్చింది. కార్డు వచ్చేస్తాను, మీకు కార్డు పెట్టుకోవాలి. ఓకే అండి. అన్నీ ఎక్కువ పొలాన్నే తీసేవారు. ఈగల్ టీవీ వాళ్ళు అన్ని పొలాన్ని ఎక్కువ రికార్డు చేసేవారు. అక్కడే వాయిస్ అంతా రికార్డు చేసేవారు. ఈసారి మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఇంకొకసారి చెప్తే మీరు యువ రైతులకి ఏం సజెషన్స్ ఇస్తారు, అది ఒక వీడియో తీసుకుందాం. ఇది ఇప్పుడు ఎండ్ చేద్దామంటారా? ఇంకేమైనా చెప్తారా? ఎండ్ చేద్దామంటారా? సో మీ బ్యూటిఫుల్ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.